నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం విజయవాడ 1 టౌన్ నుండి. స్వర్ణకారుడా మేలుకో, మన వృత్తిని మన చేతుల్లో నుంచి ఎలా కోల్పోయామో తెలుసుకో, ఆలోచించు. ఇది ఒక హోల్సేల్ జ్యువెలరీలు అని చెప్పేసి వాళ్ళ వ్యాపారాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ వడ్రానం 80 గ్రాములు ఉంది. మరి ఈ యొక్క వడ్రానం 80 గ్రాముల్లో ముత్యాలు కానీ స్టోన్స్ కానీ 8 గ్రాములు తీసేసి 72 గ్రాములు నెట్ వెయిట్ తోటి కస్టమర్లకు అప్పచెప్పారు. ఇక తరుగులు లేవండి, మజూరీలు లేవండి, స్టోన్ కాస్ట్ కూడా ఉండదండి, మేము ఇంతేనండి, మాది మంచి జ్యువెలరీ అని చెప్పేసి అన్నారు. కస్టమరు వారు చెప్పే మాటలకి అట్రాక్ట్ అయ్యి తరుగులు లేకుండా వస్తువు ఎలా తయారవుద్ది, మజూరీ లేకుండా వాళ్ళు ఏమైనా ఊరకిస్తారనే ఆలోచన కూడాను కోల్పోయి వాళ్ళు చెప్పే మాటలకి ఆనందభరితంతో వస్తువు ఇంటికి తెచ్చుకున్నామనే ఆనందంలో ఉంటున్నారు. ఇక వెరసి చూస్తే ఈ యొక్క రాళ్ళు చూడండి, త్రిబుల్ డక్కర్ రాళ్ళు వేశారు, బరువైనటువంటి ముత్యాలు చుట్టారు. ఒక స్వర్ణకారుడిగా ఇందులో ఎన్ని గ్రాములు ఆ యొక్క వెయిట్ ఉంటుందనేది మనకు తెలుసు. కానీ వీటినన్నింటిని కూడా మనం నిర్మూలించలేకపోతున్నాం, అరికట్టలేకపోతున్నాం. 100 కేజీలు ఆభరణాలు అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. మన స్వర్ణ వృత్తి మనం రోజు రోజుకి కోల్పోతున్నాం. వీటన్నిటి మీద ఐకమత్యంతో దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో మన మనుగడ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.